హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శైలజ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము మునగాకు పకోడీ ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికి ఫస్ట్ మనం మునగాకు తీసుకొని కడిగి బుట్టకేసుకొని నీళ్ళన్నీ వడవనివ్వాలి. మునగాకుని ఈజీగా ఆకులు తెంపుకోవాలంటే ఫస్ట్ మనం మునగాకు మండల్ని కడిగి బుట్టకు వేయాలండి. ఆ తర్వాత ఆ మండల్ని ఒక పేపర్లో చుట్టేసి ఒక నైట్ పక్కన పెట్టేస్తే తెల్లవారిపాటికి ఆకులన్నీ ఊడిపోతాయండి. మనం ఇలా దులుపగానే వచ్చేస్తే మనకి చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట ప్రాసెస్. ఆ తర్వాత మనము ఒక గిన్నెలోకి ఉల్లిపాయ ముక్కలు, ఇంకా టేస్ట్కి సరిపోను ఉప్పు, ఇంకా కొంచెం వాము, జీలకర్ర తీసుకొని వీటిని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఉల్లిపాయలన్నీ ఇలా విడిపోయేలాగా మనం కలుపుకోవాలన్నమాట. వాము, జీలకర్ర, ఉప్పు వేసుకొని వీటిని మిక్స్ చేసుకొని ఆ తర్వాత ఇందులో టేస్ట్కి సరిపోను పచ్చిమిరపకాయలు, ఇంకా కరివేపాకు వేసుకోవాలి. ఆ తర్వాత మనం క్లీన్ చేసుకున్న మునగాకు కూడా వేసుకోవాలి. మునగాకు ఆరోగ్యానికి చాలా మంచిదండి. మునగాకు కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకొని ఆ తర్వాత శనగపిండి వేసుకోవాలి. మనకి ఉల్లిపాయలకు సరిపోను శనగపిండి వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం బియ్యపిండి వేసుకొని, బియ్యపిండి కొంచెమే అండి, ఒక 2 స్పూన్స్ అంతే. ఆ తర్వాత మొత్తం బాగా కలుపుకోవాలి. శనగపిండికి నీళ్లు చాలా తక్కువ పడతాయండి, మనం చూసి కలుపుకోవాలి. ఫస్ట్ కొంచెం నీళ్లు పోసుకొని ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీరు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అది మొత్తం కలుపుకున్నాక స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆ తర్వాత ఆయిల్ వేడెక్కాక ఇలా చిన్న చిన్నగా పకోడీలు వేసుకోవాలి. ఇవి ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటాయండి. పకోడీలు అంటే మామూలుగా అందరం చేసుకుంటాం కదా, అందులో మునగాకు కూడా వేసుకొని చేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, చాలా బాగుంటాయి కూడా టేస్ట్. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే ఆరోగ్యకరమైన మునగాకు పకోడీ రెడీ.